ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరు బయలుదేరారు. ఈ పర్యటనలో కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖంద్రేతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. చిత్తూరు జిల్లా పరిధిలోని పార్వతీపురం ప్రాంతంలో ఏనుగులు ఊళ్ల మీదకు వచ్చి పంటలు నాశనం చేసి ప్రాణహాని కలిగిస్తున్నాయి. ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకి ఏనుగులు అవసరం. కర్ణాటకలో కుంకి ఏనుగుల లభ్యత ఉంటుందని అధికారులు చెప్పడంతో తానే స్వయంగా కర్ణాటక ప్రభుత్వాన్ని కోరడానికి పవన్ బెంగళూరుకి బయలుదేరారు. మన కెమెరా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరు బయలుదేరారు. ఈ పర్యటనలో కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖంద్రేతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. చిత్తూరు జిల్లా పరిసోధలోను పార్వతీపురం ప్రాంతంలో ఏనుగుల ఊళ్ల మీదికి వచ్చి పంటలు నాశనం చేసి ప్రాణహాని కలిగిస్తున్నాయి. ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు కుంకి ఏనుగులు అవసరం. కర్ణాటకలో కుంకి ఏనుగుల లభ్యత ఉంటుందని అధికారులు చెప్పడంతో తానే స్వయంగా కర్ణాటక ప్రభుత్వాన్ని కోరడానికి పవన్ బెంగళూరుకి బయలుదేరారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరు బయలుదేరారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. వరలక్ష్మి, ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బెంగళూరుకి కొద్దిసేపటి క్రితం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. కర్ణాటక అటవీ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఈశ్వరన్ ఖంద్రేతో ఆయన చర్చలు జరుపుతున్నారు. ప్రధానంగా సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి పార్వతీపురం ప్రాంతంలో ఏనుగులకు సంబంధించినటువంటి సమస్య కొంతవరకు చాలా సీరియస్ గా ఉంటుంది. ఇప్పుడు ఏనుగులు ఊళ్ళ మీదకి వస్తాయి, పంట నాశనం చేస్తాయి అన్నటువంటి ఒక ఆందోళన స్థానిక రైతుల్లో ఉంది. అదేవిధంగా ప్రాణహాని కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తిగా అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఏనుగులు కదలికలు చాలా ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి సిచ్యువేషన్స్ ని ఎదుర్కోలేనటువంటి సిచ్యువేషన్ లో రైతులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం మీద అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ కూడా ఎవరూ పట్టించుకోలేదన్నటువంటి ఒక ఆవేదన స్థానికుల నుంచి వ్యక్తమైనటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కలిసి పవన్ కళ్యాణ్ ని కలిసి తమ సమస్యను వివరించినటువంటి నేపథ్యంలో ఆయన స్వయంగా రంగంలో దిగారు. కర్ణాటకకు సంబంధించినటువంటి అటవీ శాఖ మంత్రితో ఆయన సమావేశం అయ్యేందుకు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే కుంకి ఏనుగులకి సంబంధించినటువంటి ఆవశ్యకత ఏపీకి ఉందన్నటువంటి ఒక అంశాన్ని గుర్తించారు. ఎందుకంటే అడవిలోకి వచ్చేటువంటి ఏనుగుల్ని వాటిని మళ్ళీ తిరిగి వెనక్కి పంపించాలంటే కనుక ఈ కుంకి ఏనుగులు అవసరం ఉంటుంది. సో వాటిని సరిహద్దు ప్రాంతాల్లో పెడితే అటు నుంచి వచ్చేటువంటి ఏనుగులతో కొంతవరకు కూడా వెనక్కి వెళ్లేటువంటి అవకాశం ఉంది. తద్వారా పంటలకి, రైతులకి కొంతవరకు కూడా ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ కుంకి జాతికి సంబంధించినటువంటి ఏనుగులు పూర్తిగా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి సరిహద్దులో ఉంటాయి కాబట్టి వాటిని రాష్ట్రానికి తీసుకురావాలన్నటువంటి ఒక అభిప్రాయం అటవీ శాఖ నుంచి వచ్చింది. సో అలాంటి సంప్రదింపులు జరిపేటువంటి క్రమంలో రాష్ట్రానికి కుంకి ఏనుగులు తీసుకొచ్చేందుకు కర్ణాటక అటవీ శాఖని సంప్రదింపులు జరుపుతున్నారు. అందులో భాగంగానే స్వయంగా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళిన సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను గురించి, రైతులు పడుతున్నటువంటి అవసరాల గురించి స్వయంగా పరిశీలించినటువంటి నేపథ్యంలో ఆయన అక్కడ ఉన్నటువంటి అధికారులతో సమావేశం అవుతున్నారు. ఆ తర్వాత కుంకి జాతికి సంబంధించినటువంటి ఏనుగుల్ని ఏపీకి తీసుకొచ్చేటువంటి విషయంలో అవసరమైతే వాటిని మరింతగా ప్రోత్సహించేటువంటి క్రమంలో భాగంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి విషయం పైన కూడా అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చర్యలు చేపట్టారు. వీటిపైనే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అటవీ శాఖ మంత్రి, అదేవిధంగా కీలక అటవీ అధికారులు, సీనియర్ అధికారులను కూడా పవన్ కళ్యాణ్ కలిసి సంప్రదింపులు జరిపేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. వరలక్ష్మి.